నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం గుడ్లపహాడ్ గ్రామంలో ఉన్న ఎస్డబ్ల్యూసి గోదాంను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. వ్యవసాయ శాఖ, మార్క్ఫెడ్, ఎస్డబ్ల్యూసి, సివిల్ సప్లై, రెవెన్యూ, మార్కెట్, పోలీస్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గోదాముల నిల్వ సామర్థ్యం తెలియకుండానే వాహనాలు పంపించడం వల్ల రోజుల తరబడి ట్రాక్టర్లు, లారీలు క్యూలో నిలుస్తున్నాయని చెప్పారు. మొక్కజొన్న దిగుబడి, కొనుగోలు, నిల్వ సామర్థ్యం గురించి స్థానిక ఎమ్మెల్యేకు సరైన అవగాహన లేదని విమర్శించారు. ప్రభుత్వం పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందని, రైతులు పండించిన పంట ఎక్కువగా ప్రైవేట్ దళారుల చేతుల్లోకి వెళ్తుందని ఆరోపించారు. మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, రైతుల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకే కేంద్రాలు ప్రారంభించారని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఎమ్మెల్యే, మంత్రుల కార్యాలయాలను ముట్టడించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.